మాజీ మంత్రి పరస రత్నం పేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు కార్మిక మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. తిరుపతి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ రక్తదాన శిబిరాన్ని మంత్రి వివేక్ ప్రారంభించారు. శ్రీమతి పరస కస్తూరమ్మ 5వ వర్ధంతి స్మారక సభకు హాజరయ్యారు. మాజీ మంత్రి పరస రత్నం సామాజిక సేవలో ముందున్నారని అన్నారు మంత్రి వివేక్. పేద ప్రజలకు వీళ్ళందరికీ కూడా ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వారికి మెడికల్ చెకప్ చేపిస్తూ ఈ నివాళులు అర్పించాలని చెప్పి ఇంత చక్కటి కార్యక్రమం పెట్టినందుకు పరశురామ్ గారికి, కాకా వెంకటస్వామి గారు, మా నాన్నగారు రత్నం గారు, వారిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయడం జరిగింది. ఎప్పుడు కూడా నిరంతరం వారిద్దరూ ఎట్లా పేద ప్రజలకు న్యాయం చేయాలి, వారికి ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళందరూ భవిష్యత్తు మంచిగా చేయాలని చెప్పి వారు ఎప్పుడు కూడా పనిచేసేవారు. సో అలానే ఈరోజు రత్నం గారు, నేను ఇంతకుముందు కూడా తిరుపతికి వచ్చినప్పుడు వారు కూడా ఘన స్వాగతం చెప్తూ మనమందరం కలిసి పనిచేయాలి, మన వాళ్లకు మనం ఎట్లనైనా వారికి ఆదుకోవాలి, ముందుకు వెళ్దాము, మీరు ఈరోజు ఈ కార్యక్రమానికి ఎట్లా రావాలని చెప్పి వారు వచ్చి పిలిచినందుకు, నాకు ఈరోజు వారు చెప్పినట్టుగా క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పటికీ కూడా నేను కొద్ది ఆలస్యంకి వస్తానని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలలో వచ్చినప్పుడు చాలామందిని కలుసుకోవడము, పాత జ్ఞాపాలను గుర్తు చేసుకోవడము, మళ్ళీ ఒక ఉత్సాహం పెంచుకొని మళ్ళీ ఇంకెక్కువ సేవలు ప్రజలకు చేయాలని చెప్పి ఏదైతే ఆ ఉత్సాహం వస్తుందో ఇలాంటి కార్యక్రమాల వల్లనే వస్తుంది.